నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత హైదరాబాద్ చుట్టూ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అట్లాగే ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక సిటీని అభివృద్ధి చేసుకుంటూ అక్కడ కొత్త కొత్త పరిశ్రమలు, కొన్ని ఐటీ రంగాన్ని కూడా అక్కడ అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అలాగే శంషాబాద్ చుట్టూ మెగా ట్రాన్స్పోర్ట్ హబ్గా ఏర్పాటు చేయాలనేది కూడా రేవంత్ రెడ్డి గారు సూచిస్తున్నారండి. ఎందుకంటే శంషాబాద్ చుట్టూ మెగా ట్రాన్స్పోర్ట్ హబ్ అంటే ఆ మన శంషాబాద్లో దిగంగానే ఒక ప్రయాణికుడు అతనికి కావాల్సింది హై స్పీడ్ రైలు కావచ్చు, నెక్స్ట్ బస్సు టెర్మినల్ కావచ్చు, మెట్రో కావచ్చు, అలా క్యాబ్ కోసం వెయిట్ చేయకుండా తన దారిని తాను వెళ్ళిపోయే విధంగా శంషాబాద్ చుట్టూ ఒక మెగా ట్రాన్స్పోర్ట్ హబ్ అనేది ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్ణయించుకునిందండి. ఎందుకంటే విమానాశ్రయానికి హై స్పీడ్ రైలు, మెట్రో, ఇంటర్నేషనల్ బస్ టెర్మినల్ అనుసంధానం, ఈ మూడు కానీ మన ఎయిర్పోర్టుకు దగ్గరలో ఉంటే దిగినోడల్లా ఎవరైనా రాని దేశాల నుంచి రాని హై స్పీడ్ రైలు ఎక్కేస్తాడు. ఒక గంటలో ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్ళిపోతాడు. కొంతమంది మెట్రో ఎక్కేస్తారు, కొంతమంది బస్సు, ఇంటర్నేషనల్ బస్ టెర్మినల్ ఏసీ బస్సులు ఉంటే బస్సు ఎక్కేసి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు కూడా రూపొందిస్తుందండి. ముంబై, పూణే, హైదరాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ కోకాపేట నుంచి శంషాబాద్ వరకు పొడిగింపు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ రోజు రోజుకు డెవలప్మెంట్ కావడం, జనాభా ఎక్కువ కావడం, ప్రజలకు అనుసంధానంగా ఉండాలనే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారండి. అభివృద్ధి అంటేనే రేవంత్ రెడ్డి గారి లెక్క చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోండి, 3 మిత్రులు విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చాక వారెవరికి క్యాబ్ అవసరం రాలేదు. ఎందుకు? అక్కడే ఉన్న మెట్రో స్టేషన్కి చేరుకోగానే నాగోలు వెళ్ళిపోగా మరొకరు సమీపంలోని హైస్పీడ్ రైలు స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కి కేవలం గంటన్నరలోనే విజయవాడకు చేరుకున్నారు. ఇంకొకరు కేవలం 2-3 కిలోమీటర్ దూరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన బస్ టెర్మినల్ నుంచి కరీంనగర్కి వెళ్ళారు. అంటే ఎగ్జాంపుల్, ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించే ఈ తరహా రవాణా సౌకర్యాలు తెలంగాణ రాజధానిలో సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకోసం శంషాబాద్ విమానాశ్రయం పరిసరాలను మెగా ట్రాన్స్పోర్ట్ హబ్గా రూపొందించేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఒకే దగ్గర ఉండేందుకు వీలుగా రోడ్లు, భవనాలు, రవాణా, మున్సిపల్ పరిశ్రమలు, రెవెన్యూ వంటి శాఖలు హై స్పీడ్ రైల్ కారిడార్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, మెట్రో రైల్, హెచ్ఎండిఏ, ఆర్టీసీ వంటి సమస్యల మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహిస్తుంది. ముంబై, పూణే, హైదరాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్ తొలుత నిర్ణయించిన మేరకు కోకాపేట వరకు ఉండగా శంషాబాద్ వరకు రావాలనేది కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే విమానం దిగుతారండి, హై స్పీడ్ రైలు ఎక్కేందుకు వీలుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ముందు భాగంలో హై స్పీడ్ రైల్వే స్టేషన్ ప్రతిపాదన వచ్చింది. ముందు భాగంలో భవిష్యత్తులో విమానాశ్రయ విస్తరణ ఉంటుందని జిఎంఆర్ సంస్థ స్పష్టం చేయగా దక్షిణ భాగం వైపు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 3-4 కిలోమీటర్ల దూరం ఉన్న హై స్పీడ్ రైల్వే స్టేషన్ ఉండే నేపథ్యంలో విమానం దిగాక రైళ్లు వెళ్ళేలా చర్చ జరిగింది. ఇక్కడే ఆపరేషన్ కంట్రోల్ సెంటర్, ప్రధాన మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అంటే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణే వైపు ప్రతిపాదన హై స్పీడ్ రైలు మార్గాల్లో నడిపే రైళ్లు కూడా కంట్రోల్ సెంటర్ అవుతుంది. అక్కడ అన్నీ మన శంషాబాద్లో మొత్తం ప్రయాణికుడు బయట నుంచి దిగిన వాళ్ళకు అన్నీ అందుబాటులో, మెట్రో కావచ్చు, హై స్పీడ్ రైలు కావచ్చు, ఇంటర్నేషనల్ బస్ టెర్మినల్ కావచ్చు, అన్నీ ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. దీనివల్ల ప్రయాణికునికి కూడా ఇబ్బంది లేదు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు అలా కోరుకుంటున్నారు. బయట దేశాలు దుబాయ్, సింగపూర్, మలేషియా, అమెరికా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాగే ఉంటుంది. ఎయిర్పోర్ట్లు దిగంగానే అన్నీ పక్కకే ఉంటాయి. మెట్రో పక్కకు, కారిడారు, హై స్పీడ్ రైలు, బస్సు టెర్మినల్ అన్నీ పక్కకే ఉంటాయి. కానీ ఇప్పుడు మన హైదరాబాద్లో దిగంగానే క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కడ వచ్చేవాళ్ళు అక్కడ రావాల్సి వస్తుంది.
కాబట్టి శంషాబాద్ చుట్టూ మెగా ట్రాన్స్పోర్ట్ హబ్బు ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వము కసరత్తు స్టార్ట్ చేసిందండి. ఎందుకంటే ఇప్పుడు హై స్పీడ్ రైలు శంషాబాద్ వరకు పొడిగించాలని అని తెలిపింది. ఎందుకంటే ఇప్పటి వరకు శంషాబాద్ అంటే అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే. ఇంకపై ఇది తెలంగాణ రవాణా వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. విమానము, మెట్రో, హై స్పీడ్ రైలు, అంతర్జాతీయ స్థాయి బస్సు టెర్మినల్ అన్నీ ఒకే చోట అన్న తరహాలో దేశంలోని అతిపెద్ద సమగ్ర రవాణా కేంద్రంగా శంషాబాద్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి అంటే శంషాబాద్ చుట్టూ అన్నీ డెవలప్మెంట్ కావాలా, ఎయిర్పోర్ట్లు దిగంగానే ఎవరికి ఇబ్బంది రాకూడదు, హై స్పీడ్ రైలు ఎక్కిపోవాలా, మెట్రో ఎక్కిపోవాలా, బస్సు టెర్మినల్ బస్సులో వెళ్ళాలా, అన్నీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్టుకు దగ్గరలో ఉండాలా అనేది కూడా చూస్తూ శంషాబాద్ చుట్టూ మెగా ట్రాన్స్పోర్ట్ హబ్ అనేది ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలని, ప్రాజెక్టులను, ప్రణాళికల్ని రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ సంబంధిత శాఖల సంస్థల దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాజాగా సచివాలయంలో పిఎస్ కార్యాలయంలో వివిధ శాఖల సంస్థల మధ్య సమన్వయం కోసం కీలక సమావేశం జరిగింది. ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే శంషాబాద్ చుట్టూ కొత్త ఆర్థిక కార్యకలాపాలు, హోటళ్లు, లాజిస్టిక్స్ పార్కులు, కమర్షియల్ జోన్లు, ప్రైవేట్ సర్వీసులు వేగంగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారితో పాటు విమాన ప్రయాణికులకు బస్సులు కనెక్టివిటీ ఉండేలా శంషాబాద్ సమీపంలో బహదూర్గూడలో సుమారు 150 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బస్ టెర్మినల్ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశించారు. ఇంకా చూసుకుంటే నాగోల్ నుంచి మెట్రో, హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రతిపాదన 4 కీలక వర్గాల్లో నాగోల్ శంషాబాద్ కారిడార్ ఒకటి. ఈ మార్గం అమలులోకి వస్తే విమానం దిగిన ప్రయాణికులు నేరుగా మెట్రో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చేరుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే ప్రస్తుతం దేశంలో కొన్ని నగరాల్లో ఎయిర్పోర్టుకు మెట్రో కనెక్టివిటీ ఉంది, మరికొన్ని చోట్ల బస్ టెర్మినల్ సమీపంలో ఉంది. కానీ ఇప్పటి వరకు విమానాశ్రయానికి మెట్రో, హై స్పీడ్ రైలు, భారీ ఇంటర్సిటీ బస్ టెర్మినల్ ఇంకా అన్ని రవాణా వ్యవస్థలు ఒకే జోన్లో ఉన్న ప్రాజెక్టు ఇప్పటి వరకు దాదాపు లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉంది కానీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఉండడానికి లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే అనుకున్నారు, శంషాబాద్ చుట్టూ మెగా ట్రాన్స్పోర్ట్ హబ్బు, మెట్రో కావచ్చు, హై స్పీడ్ రైలు కావచ్చు, బస్సు టెర్మినల్ కావచ్చు, అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలనేదే మన రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక అండి. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ మెట్రో మెగా ట్రాన్స్పోర్ట్ హబ్బు రావడం కూడా చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.